ప్రస్తుతం దేవుని యొక్క మహాకృపలో మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. సమ్మక్క సారక్క జాతరలో జరిగినటువంటి ఈ యొక్క జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో బాలాజీ గారు చేసినటువంటి అదొక వీడియో. మరి అక్కడ కోవా బన్, అంతేకాకుండా ఆ 10 రూపాయలకు సంబంధించినటువంటి విషయాన్ని బయటికి తీసుకొచ్చినప్పుడు చాలామంది ఆ రోజున చాలామంది సపోర్ట్ చేసి మాట్లాడారు. అంతేకాకుండా దాని మీద చాలామంది స్పందించారు. అయితే ఆ తర్వాత ఇప్పుడు వలీబాయ్ ఇంటికి వెళ్ళి జావీద్ దగ్గరికి వెళ్ళి చాలామందికి వీడియోస్ కూడా చేస్తూ మాట్లాడుతున్నటువంటి వారు లేకపోలేదు. అయితే ఈ సమయంలో నేను చెప్పే విషయం ఏంటంటే ఇంకా సినిమా నిర్మాతలు కూడా స్పందించేటట్లుగా, పార్టీ నాయకులు అజరుద్దీన్ ఓవైసీ గారు కూడా స్పందించేటట్లుగా ఇది చాలా స్పీడ్గా హై రేంజ్లో వెళ్ళిపోతుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ప్రజలు, అంతేకాకుండా జర్నలిస్ట్ సహోదరులందరూ కూడా మీరందరూ కూడా అక్కడికి వెళ్తున్నారు. కాబట్టి అసలు ఆ విషయాన్ని మీరేమనుకుంటున్నారు? ఆ విషయంలో ఏం జరుగుతుంది అక్కడ? ఇది పర్ఫెక్ట్గా ఉందా? ఏమైనా ప్రాబ్లం ఉందా? పర్ఫెక్ట్గా ఉంటే అందరూ కలిసి ఒక ఎన్ఓసి ఇవ్వండి. అంతేకాకుండా మనకి ఫుడ్ని చెక్ చేసే ఇన్స్పెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి అది కూడా మాట్లాడుకొని అది కూడా క్లియర్ చేస్తే ఒకసారి కంప్లీట్గా ఈ సమస్య తీరిపోద్ది. ఇంకా ఇది సాగదీసుకుంటూ చాలా వరకు ముందుకు వెళ్తున్నారు. కాబట్టి అట్లా కాకుండా జర్నలిస్ట్ సహోదరులందరూ కూడా ఒక మాట మీద ఉండి ఒకే మాటను ప్రజలందరికీ కూడా అర్థమయ్యే రీతిలో మీరు తెలియచేయాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఎవరి బిజినెస్ను కూడా ఇలా ప్రాబ్లం చేయకుండా, ఒకవేళ ఇలాంటివి చేయాలి అనుకున్నప్పుడు మనకి ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు చెక్ చేస్తారు. కాబట్టి మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని, క్షేమకరమైనటువంటి వాతావరణం మన తెలుగు రాష్ట్రాల్లో ఉండాలని నేను కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. అందరికీ శుభాలు. మరి ప్రాముఖ్యంగా వలీబాయ్కి, అలాగే జావీద్ బాయ్కి, మరి వారు సపోర్ట్ చేస్తున్నటువంటి వారు చాలామంది ఉన్నారు ఈ సమయంలో, వారికి కూడా శుభాలు తెలియజేస్తున్నాం. ప్రాముఖ్యంగా మరి బాలాజీ జర్నలిస్ట్ గారికి ఆ రోజున చెక్ చేసినటువంటి ఆ వ్యక్తులను కూడా మరొకసారి విచారణ చేసుకోవడానికో, లేకుంటే మనసాక్షి ఉంటే ఆ విషయంలో ఏదైనా ఉంటే మాట్లాడుకోవడానికి ఒక అవకాశం తీసుకొని వారు కూడా మరొక వీడియో చేసి క్లియర్ చేయాలని కూడా నేను కోరుకుంటాను. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. ఆమేన్.